విజయవాడ టెర్రర్ లింకుల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. 5 నిందితులకు కస్టడీ గడువు ముగిసింది. నేడు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మరో 7 నిందితులను కస్టడీ కోరనున్నారు పోలీసులు. రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. 5 నిందితులకు కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ న్యూస్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. ఎస్ మాలతి, ఏదైతే విజయవాడలో వెలుగు చూసినటువంటి ఉగ్ర లింకుల కేసులో ఏదైతే నిన్నటితో 5 కస్టడీ 5 రోజుల పాటు ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ యొక్క విచారణ 5 రోజుల పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే రాబట్టినటువంటి పోలీసులు మరొక 7 ఏదైతే 7 నిందితులను కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు విజయవాడ కోర్టులో ఏదైతే ఈ యొక్క ఏసీపీ విజయవాడ కోర్టులో ఈ యొక్క నిందితులకు సంబంధించి 7 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 5 విచారించినటువంటి పోలీసులు వాళ్ళు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. అయితే మిగిలిన 7 కూడా విచారించిన తర్వాత ఈ కేసును ఏదైతే జాతీయ ఎన్ఐఏకు ఇది యొక్క కేసుని అప్పగించనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా విజయవాడ వేదికగా వీరంతా కూడా చేసినటువంటి ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలను ఏ విధంగా పెంపొందించాలనే దాని మీద సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా వీరంతా కూడా యువతని ఇందులోకి లాగుతున్నారనే దాని మీద ఇప్పటికే పలు కోణాల్లో కూడా విచారించినటువంటి పోలీసులకు పలు కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. అలాగే మరొక 7 నిందితులు కూడా విచారించిన తర్వాత ఈ కేసును పూర్తిగా ఏదైతే ఎన్ఐఏకు అప్పగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కోర్టు ఈ 7 రోజుల పాటు 7 నిందితులను కస్టడీకి ఇస్తుందా లేదంటే గతం మాదిరిగానే 5 రోజుల పాటు ఇస్తుందా అనేది చూడాలి. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పటి వరకు 5 విచారించారు. ఇంకొక 7 నిందితులను విచారించాల్సి ఉంది. దాన్ని ఈ రోజు విజయవాడ కోర్టులో ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.